మన ప్రార్థనకు కొన్నిసార్లు ఆలస్యంగా జవాబు రావచ్చు. చుట్టూ ఉన్న పరిస్థితులను చూస్తున్నప్పుడు ఒక్కొక్కసారి అసలు మన ప్రార్థన దేవుడు వింటున్నాడా అన్న అనుమానం కూడా రావచ్చు. ఒక్కసారి మొర్దెకై జీవితాన్ని మనం చూస్తే, హామాను ఉరికొయ్యి సిద్ధం చేయించి మొర్దెకైని ఉరి తీయించాలని చేసిన ప్రతి ప్రయత్నంలోనూ దేవుడు మౌనంగానే ఉన్నాడు. కానీ మొర్దెకైని ఉరి తీయబోయే చివరి క్షణంలో తాను చేయించిన ఉరికొయ్య మీద హామానునే ఉరి తీయించేలా దేవుడు చేశారు. అంతేకాక యూదులకు గొప్ప రక్షణనిచ్చి మొర్దెకైకి రాజ్యంలో ఉన్నత స్థానాన్ని దేవుడు అనుగ్రహించారు. ఇంత గొప్ప కార్యం చివరి నిమిషంలో ఎలా జరిగింది? ఎందుకంటే మొర్దెకై ఎస్తేరులు తమ శ్రమకాలంలో దేవుడు మౌనంగా ఉన్నాడని అనుకొనక ఉపవాస ప్రార్థనలతో చివరి వరకు దేవుని వైపు చూచి గొప్ప విజయాన్ని పొందుకున్నారు. అందుకే కీర్తనల గ్రంథం 77వ అధ్యాయం 1వ వచనంలో ఇలా వ్రాయబడి ఉంది. నేను ఎలుగెత్తి దేవునికి మొర్రపెట్టుదును, ఆయనకు మనవి చేయుదును. దేవుడు నాకు చెవియొగ్గు వరకు నేను ఎలుగెత్తి ఆయనకు మనవి చేయుదును. కనుక ఆలస్యం అవుతుంది కదా అనో, శ్రమలు విస్తరిస్తున్నాయి కదా అనో ప్రార్థన మీద దేవుని మీద సహనాన్ని కోల్పోక, దేవుడు చివరి నిమిషంలో కూడా గొప్ప కార్యాన్ని చేయగలరని విశ్వాసముతో వేచి చూడుము. ఆలస్యం గొప్ప అద్భుతం కొరకే. ఆమేన్.